అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ ఉదయకాలము వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారు కాదు? దేవుని సన్నిధిలో గడుపుతున్నారు కాదు? మీరు మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల ప్రార్థన, ఈ ఆరాధన మనం ప్రారంభించుకున్నాం. ఒక వాక్యం, స్తుతి వాక్యం మనం చదువుకొని ఈ ఆరాధన మనం ప్రారంభించుకున్నాం. 84వ కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి. ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, అందరము తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, లోకరక్షకుడా, ఇమ్మానుయేలు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, గత వారం నుంచి ప్రభువా, ఈ వారం వరకు నాయన మమ్మల్ని కాచి కాపాడి మీ సన్నిధానంలో తండ్రి మమ్మల్ని ముందుకు నడిపింపచేసి ఈ 2025వ సంవత్సరము చివరి ఆదివారమున ప్రభువా ఆరాధించుటకు, స్తుతించుటకు నన్ను మమ్మల్ందరినీ ప్రభువా మీరు సిద్ధపరిచి మీ పాద సన్నిధికి తీసుకొని వచ్చిన విధానము కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఆరాధన ప్రభువా మర్యాదగాను క్రమముగాను మీరు జరిగించి నాయన మీరు మహిమ పొందగలరని, కూడి వచ్చిన బిడ్డలను ప్రభువా, లైవ్లో ఉంటున్న బిడ్డలను తండ్రి మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించమని మీ నామానికి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాట పాడుకున్నాం. ప్రియులారా, దేవుని సన్నిధానంలో మనము పాట పాడుకొని దేవుని మనం మహింపరచుదాం. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరుల కాయాదనయా. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాలా, పరిపూర్ణ శక్తి గల పరమ జనకా, నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక మహిమ పార్చుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాత్యాశయమును మది తలంచియు నీకు మహిని మస్తుతి కృతజ్ఞతని చూచున్నాము. కలుగునుగాక
దేవునికి మహిమా కలుగునుగాక. ఏక కుమారా యేసు ప్రభువా, యెహోవా తనయా, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మను కనికరించుము చల్లగా. కలుగునుగాక దేవునికి మహిమా కలుగునుగాక. లోక పాపములో మోయుచు పోవు యేసు రక్షకా. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసుము ప్రార్థనలించి కనికరించు. కలుగునుగాక దేవునికి మహిమా కలుగునుగాక. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రజలు చూచున్నాడు. కలుగునుగాక దేవునికి మహిమా కలుగునుగాక. ప్రియులారా, రెండో పాట పాడి దేవుని మనం స్తుతించుకున్నాం. ప్రార్థన వినడే పావనుడా, ప్రార్థన మాకు నేర్పమయ్యా అనే పాట మనం పాడుకుంటూ దేవుని మనము మహిమపరుచుకున్నాం. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడావని తెలిసి కరములేతి జంటగా మోర్చి, పరమదేవుడావని తెలిసి కరములేతి జంటగా మోర్చి, పరముడ నిన్ను ప్రణుతించెదము. పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దిన దినంబు చేసిన సేవా
దైవ చిత్తముకు సరిపోవా దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యో దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రుముఖ నిన్ను సుట్టుకొని సిలువ పైన నిన్ను చాపగను శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చాపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగా సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినిడే పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినిడి పావనుడా తన మాకు నేర్పుమయా. ప్రియులారా, పాట పాడి దేవుని మనము మహిమపరిచి ఉంటున్నాం. ఈ సమయంలో మనము ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని మనం ముందుకెళ్దాం. దావీదు రాసిన కీర్తనలు 84వ కీర్తన. దావీదు రాసిన కీర్తనలు 84వ కీర్తన మనం చదువుకున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్లుచున్నది. జీవముల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా. చదువు. నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలము నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనపడను. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపము. యాకోబు దేవా, నా చెవి యొక్కము. దేవా, మా కేడెమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు. నీ ఆవరణములో ఒక దినమును గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ప్రియులారా, వాక్యం మనం చదువుకున్నాం. ఈ సమయంలో ఒక చిన్న పాట మనం పాడుకొని దేవుని మళ్ళా మనం గణపరచుదాం. స్తుతింతునేసయ్యా, బదింతు నా ప్రభువా, నీ నామమున్నతము, నీ ప్రేమ అతి మధురం. స్తుతించునేసయ్యా,
భజింతు నా ప్రభువా, నీ నామమున్నతము, నీ ప్రేమ అతి మధురం, స్తుతించునేసయ్యా. నా దాగు చోటు ఆశ్రయ దుర్గము నీవే నా ప్రభువా, నా దాగు చోటు ఆశ్రయ దుర్గము నీవే నా ప్రభువా. తల్లియు నీవే తండ్రియు నీవే నాకేమీ కొదవా, తల్లియు నీవే తండ్రియు నీవే నాకేమీ కొదవా. సిలువలో చూపిన విలువైన ప్రేమ అపారమైనది, సిలువలో చూపిన విలువైన ప్రేమ అపారమైనది. స్తుతించునేసయ్యా, భజింతు నా ప్రభువా, నీ నామమున్నతము, నీ ప్రేమ అతి మధురం, స్తుతించునేసయ్యా. పాపిని నన్ను ప్రేమించావు, చీకటి తొలగించావు, పాపిని నన్ను ప్రేమించావు, చీకటి తొలగించావు. వేదనలోన శోధనలోన నాతో నీవు ఉన్నావు, సిలువలో చూపిన విలువైన ప్రేమ అపారమైనది, సిలువలో చూపిన విలువైన ప్రేమ అపారమైనది. స్తుతించునేసయ్యా, భజింతు నా ప్రభువా, నీ నామమున్నతము, నీ ప్రేమ అతి మధురం, స్తుతించునేసయ్యా. ప్రియులారా, ఈ దినం ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. పాటల ద్వారా మనం దేవుని మహింపరిచి ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసుకొని మనం ధ్యానంలోకి వెళదాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకొని దేవుని మనం మహింపరచుకున్నాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ప్రియులారా, మనమందరం తల వంచినట్లయితే ఆరాధనతో మనం ముందుకు వెళ్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, నీతిసూరుడా, ధవలబండ, రత్నవర్ణుడా, 10,000 మందుల అతి మనోహరుడా, రాజాది రాజా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడమైన తండ్రి, శరీరధారిగా వచ్చిన వాడా, నీకే స్తోత్రం స్తోత్రము. నాడు నేడు ఏకరీతిగా ఉన్నవాడా, మార్పు లేని దేవుడా, నీకే స్తోత్రం. నిజమైన దేవా, నీకే స్తోత్రం స్తోత్రం. నేనే మార్గమును సత్యమును జీవమును పలికిన దేవా, ఏకైక దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. నాయనా యేసయ్య, మెస్సయ్య, రక్షకుడా, ఇమ్మానుయేలు, యేసు, నీకే స్తోత్రం. రాజ్యభారము మోయవాడా, నీకే స్తోత్రం. మాకు తోడై ఉన్నవాడా, నీకే స్తోత్రం స్తోత్రం. కన్య మరియమ్మ ద్వారా నాయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి దిగివచ్చిన వాడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. నాయన భూమి ఆకాశములను కలుగు చేసిన వాడా, నీకే స్తోత్రము తండ్రి. విశ్వాన్ని వాక్కుతో కలుగు చేసిన వాడా, నీకే స్తోత్రము దేవా. పరలోకంలోని మీ దూతలతోనూ భూలోకములో సకల పరిశుద్ధులతో నిత్యము స్తుతింపబడుచున్న వాడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆయన పిలిచే పలికే దేవుడా, నీకే స్తోత్రం. మేఘమై ఉన్నవాడా, నీకే స్తోత్రము తండ్రి. మేఘారుడ
దేవుడై ఉన్నవాడా నీకే స్తోత్రం, అగ్ని వంటి నేత్రములు గలవాడా, అపరంజి పాదములు గలవాడా నీకే స్తోత్రం 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 నాయన. ఆకాశము నీ సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను ఎన్నుకున్నవాడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏ రాజా నీకే వందనాలు నాయన. యూదులకు రాజా నీకే స్తోత్రం, నజరేతు వాడా నీకే స్తోత్రం, యూదా గోత్రపు సింహమా నీకే స్తోత్రం 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 నాయన. సైన్యములకు అధిపతి యెహోవా నీకే స్తోత్రం, ఇశ్రాయేలు దేవా నీకే స్తోత్రం 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 నాయన. లోకమును ప్రేమించువాడా నీకే స్తోత్రము నాయన. స్తోత్రములు తండ్రి. పాపుల కొరకు దిగి వచ్చిన వాడా నీకే స్తోత్రాన్ని నాయన. దైవాన్ని వదులుకొని ప్రభువా మానవునిగా ఈ లోకానికి వచ్చిన వాడా నీకే స్తోత్రం. ఏకైక దేవా నీకే స్తోత్రం. అబ్రహాములు, ఇస్సాకులు, యాకోబులు దేవా నీకే స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. స్తోత్రము తండ్రి. కృపాశక్తి సంపూర్ణుడా నీకే స్తోత్రము నాయన. ఆరాధనకు యోగ్యుడా నీకే స్తోత్రం. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. స్తోత్రము నాయన. స్తోత్రము దేవా. స్తోత్రము తండ్రి. స్తోత్రము నాయన. స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. ఓసన్నా ఓసన్నా నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన. దేవాది దేవుడా నీకే వందనాలు. మహిమగల తండ్రి నీకే వందనాలు. సర్వోన్నతుడా నీకే వందనాలు. సర్వాధికారి నీకే వందనాలు ప్రభువా. తండ్రి, మా దేవుడు నీవు, మా రక్షకుడు నీవు నాయన. నీటిని ప్రభు పాయలుగా చేసినవాడా, నీటిని బండ నుంచి ప్రవహింప చేసినవాడా, అయా నీటిని అయా మారాను ప్రభు ఇదిగో తండ్రి మధురముగా చేర్చినవాడా నీకే స్తోత్రం 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 నాయన. అనేక రోగాలను ప్రభు బాగు చేసినవాడా, మరి నాయన మరణించిన వారిని తిరిగి లేపినవాడా నీకే స్తోత్రం 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 తండ్రి. యేసయ్య మెస్సయ్య రక్షకుడా ఇమ్మానుయేలు యేసు నీకే స్తోత్రం 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 తండ్రి. ఉదయకాలము నాయన మీ పాద సన్నిధిలో ప్రభు ఈ ప్రకారంగా స్తుతించి ఆరాధించే భాగ్యమును మాకును మీరు దయచేసినందుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఓ ప్రభు నీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రం స్తోత్రం. ఈ దినము నాయన వాక్య పరిచర్యతో ప్రభు మీరు మాతో మాట్లాడండి. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మీ స్వరాన్ని మాకు వినిపించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభు. నన్ను నీ నోటిపోరుగా వాడుకొనమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఓ తండ్రి నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ దినమంతయు ప్రభు నీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించమని మీ నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఆరాధన మనం చేసి దేవుని మహిమపరుచుకున్నాం. చదవబడిన వాక్య భాగం మనం ఒకసారి గుర్తు చేసుకొని మనము వాక్య ధ్యానంలోకి వెళదాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుడు కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్కు మనకు సెలవిస్తున్నది. కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టబడును. ప్రియులారా, ఈ దినం అంశం ఏమిటనగా ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు అనే అంశం మీద మనము ముందుకు వెళదాం. యెషయా ప్రవక్త పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్ముడు దర్శించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనను ఆవరించినప్పుడు ఆయన ప్రవశించినాడు ఈ యొక్క మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక 500 సంవత్సరాలకు ముందు పుడతాడని, అనగా యేసయ్య ఇంకా 500 సంవత్సరాలకు పుడతాడని ముందే యెషయా ప్రవక్త ప్రవచించినాడు. ఆయన ప్రవచించిన 500 సంవత్సరాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక కన్యకను ఏర్పరచుకొని ఆ దేవుడు ఈ భూలోకమానికి వచ్చాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టముగా
సెలవిస్తుంది. ముఖ్యమైన వచనాలలో, బైబిల్ గ్రంథంలో ముఖ్యమైన వచనాలలో ఒకటి ఈ యొక్క ప్రవచనం. దీని అర్థము మరియు ప్రాముఖ్యత ఈ క్రింది విధముగా ఉన్నది. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనములో ఈ ప్రవచనము ఒక విశిష్టమైనది, ఒక అద్భుతమైనది. ఏమిటంటే, పురుషుని ఎరగని స్త్రీ, పురుషుని ఎరగని స్త్రీ, అటువంటి స్త్రీ గర్భము ధరించడము, ఇది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యమైనది. ఒక పురుషుని ద్వారా కాకుండా దేవునికే ఇది సాధ్యము. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి కొన్ని బిరుదులలో ఒక బిరుదు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు, అద్భుత కార్యాలు కూడా చేయగలుగుతాడు. అటువంటి సామర్థ్యము గల దేవుడు యేసు ప్రభుల వారు. అందుకే ఆయన కన్యకకు జన్మించాడు. ఆయన పరిశుద్ధుడు. ఒక పరిశుద్ధుడు పాపులను ప్రేమించి వారికి పరిశుద్ధ జీవితము ఇవ్వాలంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. పాపులను ప్రేమించి వారిని పరిశుద్ధులుగా చేయాలంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఒక టీచరు విద్యార్థులకు చదువు చెప్పాలంటే విద్య ముందు ఆయనకు తెలిసి ఉండాలి, వచ్చి ఉండాలి, ట్రైనింగ్ అయి ఉండాలి, అనుభవం ఉండాలి. దాని గురించి, ఆ విద్య గురించి ఆయన అన్నీ తెలిసి ఉండాలి. అప్పుడే ఆయన చెప్పగలుగుతాడు విద్యార్థులకు. ఆ ప్రకారంగానే ఒక పాపులను ప్రేమించి పరిశుద్ధులుగా చేయాలంటే మొట్టమొదట ఆయన పరిశుద్ధుడై ఉండాలి. అందుకనే ఆ పరిశుద్ధుడు కన్య అయిన మరియమ్మను ఎన్నుకొని ఈ భూ ప్రపంచంలో నీ కొరకు నా కొరకు ఆయన నరునిగా వచ్చారు. కాబట్టి ప్రియులారా, అందుకని బైబిల్ గ్రంథంలో ప్రవచనాలలో ఈ ప్రవచనము చాలా విశిష్టమైనది, చాలా విశిష్టమైనది. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో అది నెరవేర్చబడినది. అది ఈ ప్రవచనం నెరవేర్చబడినది అని చెప్పేసి మత్తయి సువార్తలో క్రైస్తవులు చదివినప్పుడు దాన్ని విశ్వసించి దాని ప్రకారంగా క్రైస్తవ జీవితం ముందుకు సాగుతుంది ప్రియులారా. కాబట్టి ఆ ప్రభువు గొప్పవాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు. ఆయన ఏమై ఉంటున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు. శరీరధారిగా అంటే ఆయన మొట్టమొదటి ఏమై ఉన్నాడు? ఆదియందు వాక్యం ఉండను. వాక్యం అనగా ప్రియులారా డాబర్. వాక్యం అనగా డాబర్ అంటే వాక్యము ప్రభువే. తానే ఒక సూచన చూపును, అదే ఇక్కడ రాయబడింది, తానే ఒక సూచన చూపును అని. యెషయా 7:14లో తానే ఒక సూచన మీకు చూపును. ఆయన చూపించాడు ఆ సూచన, ఇంకెవరు చూపిలే. అందుకనే ఆయన పరిశుద్ధుడు, అందుకనే ఆయన సృష్టికర్త. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే ఒక సూచన చూపించి దేవుని యొక్క వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. ఆ పరిశుద్ధుడు ఏమన్నాడు? ఆలకించుడి, కన్యక గర్భవతి. సూచన చూపించాడు, ఆలకించుడు అన్నాడు. ఎవరిని ఆలకించమన్నాడు? ఆయన ప్రజలమైన మనలను. ఆ ప్రవక్తను కూడా, యెషయా ప్రవక్తకు కూడా ఆలకించుడు అన్నాడు. ప్రియులరా, ఇది దేవుని యొక్క అద్భుతమైన కార్యం. ఏమంటున్నాడు?
అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టిరి. ఇమ్మానుయేలు అంటే అర్థమైంది దేవుడు మనకు తోడని. దేవుడు మనకు తోడని. యూదారాజు అయిన ఆహాబు కాలంలో సిరియా మరియు ఇశ్రాయేలు దేశాలు యెరూషలేముపై దాడి చేసినప్పుడు దేవుడు యెషయా ద్వారా ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. శత్రువులు నాశనం అవుతారు అని తానే సూచన ఇచ్చాడు. ప్రియులారా, ఇది సత్యం. దాన్ని నమ్మి మనం ముందుకు కొనసాగుతున్నాం. ఇది క్రైస్తత్వం. సూచన నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి తోమాతో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పిన మాట. ఆనాడు వాళ్ళు యేసుతో వెంబడించారు. తండ్రిని దేవుడు మన్నాను కురిపించినప్పుడు మన్నాను తిన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. అది వారు చూశారు. కానీ మన విశ్వాసం దేని మీద ఉన్నది? వాక్యం మీద. వాక్యం మీద యేసయ్య. అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం, విశ్వాసం ఉంచుట. ఆ విశ్వాసంతోనే క్రైస్తవ జీవితము ముందుకు సాగుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అనే మాట మొదటి నుంచి కూడా ఆయన తోడై ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు తోడై ఉన్నాడు. ఏ ప్రకారంగా ఉన్నాడు? మేఘస్తంభమై ఉన్నాడు, అగ్నిస్తంభమై ఉన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలో పడినప్పుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు, నాలుగో వ్యక్తిగా. షడ్రకు మెషకు అబేద్నెగో వారిని మండుచున్న అగ్నిలో ఆదుకొంటివి, నిజమైన దేవుడు అని కనపరిచితివి. షడ్రకు మెషకు అబేద్నెగో వారిని మండుచున్న అగ్నిలో ఆదుకొంటివి, నిజమైన దేవుడు అని కనపరిచితివి. సజీవ సాక్షిగా బ్రతికించినావు, రాజుల సహితం వణికించినావు నాదా. దేవా, శ్రమలలో ఉన్నాను ఆదుకోవా, న్యాయము చేయవా, తీర్పు తీర్చవా నాదా. ప్రియులారా, ఆదుకునే దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారిని దేవుడు వారిని కాపాడినాడు. దానియేలును కూడా మరణానికి జడియక దానియేలు నాడు ముమ్మారు ప్రార్థించి ప్రభువు చూసెను. సజీవ యాగముతో ఆయన్ను కూడా దేవుడు సింహపు బోనులో నుంచి విడిపించాడు. ప్రియులారా, ఇది తోడు అనగా, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఆనాడు తోడుగా ఉన్నాడు, ఈనాడు తోడుగా ఉన్నాడు. మనం ఆయన చెంత జీవిస్తున్నామా? మనం ఆయన చెంత జీవిస్తున్నామా? ఆయన వాక్య ప్రకారం మనం కొనసాగుతున్నామా? దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం, చదువుతున్నాం. తెలుసు మనకు ఆయన తోడు మనకు ఉన్నాడు. ఆ భాగ్యాన్ని మనం పొందుతూ జీవిస్తూ ఉంటున్నామా? ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ఉదయకాలం ఈ ఆరాధనలో. ఎంత గొప్ప మాట! ప్రియులారా, దేవుడు తన ప్రజలకు తోడై ఉన్నాడు. విడవడు ఎడబాయడు. ఏమంటున్నాడు? విడవడు ఎడబాయని దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చూడ ఎంత గొప్ప దేవుడు! అంత గొప్ప దేవుని మనము కలిగి మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో మన ఇష్టానుసారముగా మనం జీవిస్తూ ఉంటున్నాం. మన ఇష్టానుసారం వాక్యం చెప్పిన రీతిగా మనము జీవించకుండా, ప్రభువు చెప్పిన రీతిగా మనము జీవించకుండా,
మన ఇష్టాన్ని ప్రకారం మనం జీవిస్తూ ఉంటున్నాం. అది మనకు తగునా? ఒకసారి మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు ఎందుకు రక్తం కార్చాడు? ఎందుకు సిలువను మోశాడు? ఎందుకు మరణించాడు? ఎవరి కొరకు? దేని కొరకు? నీ కొరకు, నా కొరకే కదా. మనం ఆయన బిడ్డలము కదా, మనం ఆయన ప్రజలము కదా. ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు కదా, ఆయన పోలిక మనకి ఇచ్చాడు కదా. మనం ఏం చేస్తున్నాం? నీతిగాను, నిజాయితీగాను, యథార్థముగాను, నమ్మకముగాను, ప్రేమగాను, సమాధానముగాను మన జీవితాలు ఉంటున్నాయా? వాక్యం విన్నంతసేపే ఆ విన్నది ఈ చెవిని విని ఈ చెవిన వదిలిపెడుతున్నా. అది కాదు కదా క్రైస్తత్వం. అది కాదు కదా. ఒక సాక్ష్యాన్ని కలిగి జీవించాలి కదా క్రైస్తత్వం అంటే. మనల్ని చూసి మన ఇరుగు పొరుగు కుటుంబాలు కూడా మాదిరికరంగా మనం కొనసాగాలి కదా. అదే కదా క్రైస్తత్వం, అదే కదా ప్రభువు నేర్పించింది మనకు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు గొప్పవాడు. భాష విశేషం ఇక్కడ కన్యక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్ర ఆధారంగా చూసుకుంటే కన్యక కోసం వాడబడిన హెబ్రీ పదం అల్మా. కన్యక అనే పేరు హీబ్రూ పదంలో ఏమంటారంటే, చరిత్ర చెప్తుంది, అల్మా. దీనికి వివాహ వయస్సు కలిగిన యువతి లేక కన్య అని. అల్మా అంటే హెబ్రీ భాషలో వివాహానికి సిద్ధపడిన యువతి లేదా కన్య అని హెబ్రీ భాషలో రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రీకులో అనువాదమైన ఏముంటుందంటే, గ్రీకులో సెప్టాజెంట్. దీనిని కన్య మరియు మరియాకు జన్మించినది అనే భావన ఇక్కడ గ్రీకులో సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నెరవేర్చబడినది. ఎక్కడ నెరవేర్చబడినది? మత్తయి సువార్తలో 1వ అధ్యాయం నెరవేర్చబడినది. 23వ వచనం 20 నుంచి మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. మనకు ఆల్రెడీగా తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్య భాగాన్ని మనం చదువుకొని మనం మళ్ళీ ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. యెషయా ప్రవచించిన ప్రవచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకేమై ఉన్నాడు? ఇప్పుడు తోడై ఉన్నాడు. ప్రియులారా, మనల్ని విడిచే దేవుడు కాదు ఆయన. ఈ వాక్యం నెరవేర్చబడినది. ఈ వాక్యము నెరవేర్చబడినది. ఇమ్మానుయేలు, ఇక్కడికి దారి ఇమ్మానుయేలు, అయోమయం నివృత్తి. ఇతర ఉపయోగాల కొరకు ఉపయోగించినది అయోమయం నివృత్తి. ఇమ్మానుయేలు హీబ్రూ భాషలో రోమానైల్డ్. ఇమ్మానుయేలు అనే మాటకు హీబ్రూ భాషలో రోమానైల్డ్. దేవుడు మనతో ఉన్నాడు. గ్రీకు భాషలో కోయిన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని ఏం చేస్తుందంటే, ఈ ఇమ్మానుయేలు అనేది దావీదు వంశాన్ని దేవుడు రక్షిస్తాడనే సంకేతం. దావీదు వంశాన్ని దేవుడు రక్షిస్తాడనే సంకేతం. అదే ఇది యెషయా 7:14. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తు ఇమ్మానుయేల్ జారీతో క్రైస్తవ సింహం. ఇమ్మానుయేల్ అనేది క్రీస్తు మనకు ఒక క్రైస్తవులకు జారీతో క్రైస్తవ సింహం.
కాబట్టి ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం. మనకి ఎవరున్నారు తోడు? మన పిల్లలకు మనము తోడు, మన కుటుంబానికి యజమాని తోడు, యజమానురాలు తోడు. కానీ ఆ ప్రకారంగానే మన తండ్రిని దేవుడు, మన రక్షకుడైన దేవుడు, ఆయన గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. కాబట్టి ప్రేమని దేవుడిరా, ఇమ్మానుయేలు అంటే దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. మళ్ళీ ఇమ్మానుయేలు 2 భాగాలు. ఇమ్మాను అంటే మాతో, ఇమ్మాను అంటే మాతో, ఏలు అంటే తోడు, ఏలు అంటే తోడు, దేవుడు మనకు తోడు. ఎంత చక్కగా వివరణ ఉంది చరిత్రలో కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని ఈ అవతారానికి తగిన బిరుదు, దేవునికి ఈ అవతారానికి తగిన బిరుదు. కాబట్టి పాత నిబంధన ప్రకారం దేవుడు తన ప్రజలతో ఎక్కడ ఉన్నా కూడా గుడారం వేయించేవాడు, గుడారాలు కట్టేవారు. కాబట్టి మన జీవితంలో యేసుకు కూడా మనము గుడారం వేసుకోవాలి. గుడారం వేసుకుని దేవుని మనం అందులో నివసింప చేసుకొని, మన హృదయమే మన గుడారం, అది పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకొని ఆయనకు మనము స్థానం ఇచ్చి ఆయనను మనం ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన మనము ఆరాధించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తద్వారా దేవుని మహిమ ఎల్లప్పుడూ ఇశ్రాయేలు మీద ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిర్గమాకాండము 40వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 40వ అధ్యాయం 40వ అధ్యాయము ఏమనుంది? తద్వారా దేవుని మహిమ ఎల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రజల మీద ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 34-38 చూడండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమునను కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపిన. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోకి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఎంత గొప్ప విషయం. లాస్ట్ వరకు కూడా అదే ఉంటుంది. లాస్ట్ వరకు కూడా మనం చదువుకోవచ్చు. 36వ వచనం. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని వెడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చేయకుండేది. ఇశ్రాయేలీయులందరూ కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములో ఇలాగనే జరిగను. చూడండి, అంటే మేఘము ఎల్లప్పుడూ కూడా వారిని వదిలిపెట్టలేదు. మందిరం మీద వెళ్ళినప్పుడు వారు ప్రయాణమై సాగుతున్నారు. తేజస్సు వారి మీద ఉన్నది. ఆయన వారిని వదలలేదు, విడవలేదు. నిత్యము రాత్రి వేళ అయితేనేమి, పగల వేళ అయితేనేమి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనకు తోడై ఉంటున్నాడు. గొప్పవాడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. కనుక కన్యక కుమారుని కని ఇమ్మానుయేలు పేరు పెట్టిన. ప్రథమంగా ఇది తన వివాహము కొరకు కన్యకగా ఉండిన ఒక నూతన వధువుకు సూచనగా ఉంది. ఎవరు? కన్యకైన మరియ. వివాహం జరిగేంత వరకు అనగా వివాహము కాకముందు నిశ్చితార్థం మాత్రమే జరిగినది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు పుట్టేంత వరకు ఆమె కన్యకగానే జీవించినది. కన్యకగానే ఆమె జీవించినది. అది దేవుడు ఆమెకి ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవుడు ఆమెకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఆమె ద్వారా మనకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఆ తల్లి ప్రపంచానికి ఏమి చివరినిచ్చింది? రక్షకునిచ్చింది. ఎన్నో అవమానాలను భరించుంటుంది ఆ తల్లి. ఎంతో లోనై ఉంటుంది, ఎంతో దుఃఖానికి లోనై ఉంటుంది, వేదనకు లోనై ఉంటుంది, అనేక మంది నిందలకు లోనై ఉంటుంది. అవన్నీ సహించింది. మనం సహించుతున్నామా?
కొన్ని బాధలు రాగానే మనము తల్లడిల్లిపోతాం. ప్రభుని ఎందుకు నమ్ముకున్నామని చెప్పేసి తల్లడిల్లిపోతాం. శోధనలు వస్తాయి. ఎవరికి వస్తాయి? మనుషులకే వస్తాయి. శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పేసి యాకోబు పత్రికలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం ప్రభువుతో ఉంటున్నామా? ప్రభు మనకు తోడై ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయన ఆశించిన దానికి మనము ఆయన చెంతకు చేరుతున్నామా? ఆయన చెంతన మనం జీవిస్తున్నామా? ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, అనేక మీటింగ్లకు వెళతాం. మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి అడుగు ముందుకు వేయాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ప్రియమని దేవుని బిడ్డలారా, ఇది కడపటి నెరవేర్పు. ఇది కడపటి నెరవేర్పు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరియమ్మ గర్భంలో జన్మించడము అది నెరవేర్పు. కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి, యథార్థముగా, నమ్మకముగా. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని పిలువబడతాడు. ఇది సత్యం. కాబట్టి ఆయన నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు, మహోన్నతుడమైన దేవుడు, సర్వంత వ్యాపి, సకల జ్ఞానవంతుడు, సకల సంపదలు కలుగుజేయువాడు, నిన్ను నన్ను సింహాసనం ఎదుట నిలబెట్టువాడు, దేవదూతలకు లేని భాగ్యం మనకు కలుగజేసిన దేవుడు. మనం ఏ ప్రకారంగా జీవించాలనేది మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన దేవుడు ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. మన జీవిత విధానంలో ప్రభువును మనం చూస్తున్నాం, కానీ ప్రభువును మనం మోయడం లేదు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని కోరుతున్నాడు, నేను మీకు తోడై ఉంటాను అని కోరుతున్నాడు. మనం స్పందిస్తున్నామా? ఆ మాటకు మనం స్పందిస్తున్నామా? చూస్తున్నామా? మోస్తున్నామా? చూడడం కాదు ఆయనకు కావాల్సింది, మోయడం ఆయనకు కావాలి. గాడిద ఏం చేసింది? ఎరుకో పట్టణం నుంచి యెరూషలేము వరకు ఏం చేసింది? గాడిద ప్రభువును మోసింది. అటువంటి గాడిదలముగా జీవించాలి. ఆ గాడిద ప్రభువును మోసింది కాబట్టి గాడిదకి ఘనత కలిగింది. మన జీవితంలో కూడా ప్రభువును మనము మోస్తే మనకు ఘనత. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం మన హృదయాలను, మన తలంపులను, ఆలోచన విధానంతో మనం ముందుకు సాగుతాం. పరీక్షించుకున్నాం, మన వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకున్నాం, మన కుటుంబ జీవితాలను పరీక్షించుకున్నాం. ఆ ప్రకారంగా పరీక్షించుకొని ప్రభువులో నేను జీవిస్తున్నానా, వాక్య ప్రకారంగా జీవిస్తున్నానా అనేది మనం గుర్తు చేసుకోవాలి. సరిచేసుకొని పోవడమే క్రైస్తవ జీవితం. బురదలో పన్నెట్టు కాదు. బర్రె ఏం చేస్తుంది? దానికి సలవ కావాలా? బర్రెకి ఏం కావాలా? సలవ కావాలా, సలదనం కావాలా. ఎక్కడ పొర్లుతుంది బర్రె? బురదలో పొర్లుతుంది. బురదలో పొర్లుతుంది. అదే పశువు అయితే మంచినీళ్ళల్లో స్నానం చేస్తుంది. మనము పశువులు, బర్రెలను రెండింటినీ తీసుకోవాలి. మన జీవిత విధానంలో చూడండి, బర్రె పొలనట్టు మనం బురదలో పొలడం కాదు. పశువు నీళ్ళల్లో స్నానం చేసినట్టు మన జీవితం ఉండాలి. దానికి చల్లదనమే కనపడుతుంది. దేనికి? బర్రెకు బురదలో పడితే దానికి చల్లదనమే కనపడుతుంది, కానీ ఆ కంపు దానికి తెలియదు.
మనమేమనుకుంటున్నాం, క్రైస్తవులముగానే ఉంటున్నాం, కానీ కంపుతో జీవిస్తున్నాం. ప్రభు అది కోరలేదు. నీ కొరకు ఆయన రక్తం కార్చింది, నా కొరకు ఆయన రక్తం కార్చింది కంపు కొట్టుతూ జీవించడానికి కాదు ప్రియులరా. ఆ కంపును కడిగేసుకోవాలి. మన బట్టలు ఏ రకంగా పిండుకుంటామో నీట్గా సబ్బు పెట్టి, మురికి ఏ ప్రకారంగా తీసేస్తామో బట్టల మీద, మనలో ఉన్న ప్రతి బలహీనతలు కూడా వాక్యం ద్వారా కడిగేసుకోవాలి. వాక్యం ద్వారా కడిగేసుకొని దినదినము కడుగుతూ, దినదినముతో ప్రభువుతో ఉంటూ, దినదినము ఆరాధన చేస్తూ, దినదినము ప్రార్థన చేస్తూ, దినదినము వాక్యము ధ్యానం చేస్తూ, ఎక్కడైతే తప్పిపోయినామో సరిచేసుకుంటూ ప్రయాణం సాగాలి. అది క్రైస్తత్వం. కాబట్టి ప్రియులారా, ఈ దినము ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ కొరకు ప్రభు అంటున్నాడు, నా ప్రాణం పెట్టాను, నా రక్తాన్ని కార్చాను, నిన్ను మరణించాను, నీ కొరకు తిరిగి లేచి పరలోకం చేరి ఉన్నాను, నిన్ను పిలుచుకుంటున్నాను, నేను పిలిచినప్పుడు నువ్వు రావడానికి సిద్ధముగా ఉన్నావా అని ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. నేను పిలిచినప్పుడు నువ్వు రావడానికి, నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావని చెప్పేసి ప్రశ్న వేస్తున్నాడు ప్రభు. కాబట్టి ప్రభు మాటకు లోబడదాం, వాక్యానికి లోబడదాం, ప్రభు చెంత చేరుదాం. ప్రభు ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమకు మనము ప్రేమింపబడతాం. ప్రభు మనకు తోడై ఉంటున్నాడు, ఆ తోడుకు మనము ఆయన చెంతకు మనము చేరదాం. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. అది విడవక ఎడబాయిక ఆయనతో నిత్యము జీవించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, నీకు నాకు తోడుగా ఉంటున్నాడు. ఆనాడు నుంచి ఏనాడు వరకుగా ఆయన మనకు తోడై ఉన్న దేవుడు ఉన్నాడు. ప్రతి విషయంలో, ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో ఆయన మనకు తోడై ఉంటున్నాడు. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము మెలుగుగా జీవించాలని, ఆయన పిలిచినప్పుడు మనము మన కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకి యోగ్యుడా, కీర్తినీయుడా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభువా మీరు మాకు తోడై ఉంటున్నారు తండ్రి. 500 సంవత్సరాలకు మీరు పుడతారనగా యెషయా ప్రవక్త ముందే ప్రవశింపచేశాడు ఆ ప్రవచనాన్ని. ఆ సూచన మీరే ఇచ్చారు తండ్రి. అది సత్యం నెరవేర్చబడింది ప్రభువా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. నాయన, అది మీ ప్రణాళిక, అది మీ లేఖనం నెరవేర్చిన వాడే వింటున్నా. అటువంటి దేవుని చెంతకును ఆయన మేము చేరి వింటున్నాం. చేరి చూడడమే కాదు ప్రభువా, మిమ్మల్ని మోస్తూ మేము జీవించినట్లు మా క్రైస్తవ జీవితాన్ని మీ చేతిలోకి దీవించమని, మీకు లోబడి జీవించి భాగ్యం దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉంటున్నా. ప్రభువా, ఈ వాక్య సందేశం విన్న ప్రతి బిడ్డను తండ్రి మీ చేతులకి దీవించండి. లైవ్లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీ చేతులకి దీవించి మీరు ఆశీర్వదించండి. వ్యక్తిగత జీవితాలు అయితేనేమి, కుటుంబ జీవితాలు అయితేనేమి, నాయన సంఘ జీవితాలను అయితేనేమి ప్రభువా మీ చేతులకి దీవించి భద్రపరిచి మీ కృపలో ముందుకు నడిపించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడచ్చు. మా ప్రార్థనకు మీ ప్రతిఫలము దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం నిత్యము మనకు తోడై క్రైస్తవేతరులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందేశాన్ని మనం అనుభవించినాం, నేర్చుకున్నాం. దేవుని ప్రకారంగా మనం ముందుకు సాగుదాం. మీ అందరికీ కూడా నా యొక్క చిన్న రిక్వెస్ట్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. మా కొరకు మీరు ప్రార్థన చేయండి.
మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. లైవ్లోకి రండి. ప్రతిరోజు 5 గంటలకు ఒక పాట, ఇంత వాక్యము, ప్రార్థన ఉంటుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు, ఆధ్యాత్మికంగా బలపడాలనుకున్న వారు, వాక్య ప్రకారం జీవించాలనుకున్న వాళ్ళు 5 గంటలకు నిద్రను త్యాగం చేసుకొని 5 గంటలకు లైవ్లోకి వచ్చి కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, ఆశీర్వాదాలు పొందండి. ప్రతి ఆదివారం 6 గంటలకు ఆరాధన ఉదయం ఉంటుంది. దయతో మీరు మీ సమయాన్ని ఇచ్చించి లైవ్లోకి రావాలని మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. మరోసారి మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుచున్నాను. పాస్టర్ సంజీవయ్య జిల్లెలను కొట్టండి. యూట్యూబ్లో కానీ మరి ఫేస్బుక్లో కానీ కొట్టండి, వస్తుంది. పాటలు వినండి, వాక్యాన్ని ధ్యానం చేయండి. దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ముందుకు సాగాలని కోరుతూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మా యొక్క అడ్రస్ బోడుప్పల్, బుద్ధానగర్, మేడిపల్లి, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లా. ఇది నా యొక్క అడ్రస్. నా ఫోన్ నెంబర్ 9573486891 9573486891 నా యొక్క ఫోన్ నెంబర్. ఎవరికైనా బాగలేకపోతే మీరు ఫోన్ చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. ప్రియులారా, ఇది నా యొక్క మరి విన్నపం. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.